హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం బొరుగులతో ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనిని ఉగ్గాని అని కూడా అంటారండి. రాయలసీమ, కర్నూలు ఆ ప్లేసెస్లో చాలా ఫేమస్. వెయిట్ లాస్కి కూడా చాలా మంచిదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎంత తిన్నా కూడా లైట్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి బొరుగులు వేసుకోండి. వీటిని మరమరాలు అని కూడా అంటారండి. వీటికి కొలత అంటూ ఏముండదండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. ఈ విధంగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ 1 నిమిషం పాటు బొరుగుల్ని నీళ్లలో నాననివ్వాలండి. 1 నిమిషం తర్వాత ఈ బొరుగుల్ని బాగా పిండుకొని ఈ విధంగా ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం బొరుగులన్నింటినీ కూడా తీసుకోవాలండి. మరీ ఎక్కువసేపుని మీరు నీళ్ళలో ఉంచితే అవి పొడి పొడిగా అయిపోతాయండి. కొద్దిగా మెత్తపడితే సరిపోతుంది. బొరుగుల మొత్తాన్ని కూడా ఈ విధంగా పిండుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి. మెత్తబడినా కూడా ఈ విధంగా పొడిలాడుతూనే వస్తాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 6 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే కొంచెం అల్లం వేసుకోండి. ఒక గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా ఉండకూడదండి. కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఇందులోకి ఎటువంటి పప్పులు కూడా అవసరం లేదండి. ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటిని కొద్దిగా వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోండి. తొందరగా వేగుతాయి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏమీ అవసరం లేదనమాట. చూస్తున్నారు కదా, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా ట్రాన్స్పరెంట్ కలర్ వస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 4 టమాటాలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ టమాటాలతో పాటే ఈ పేస్ట్ కూడా చక్కగా మగ్గుతుందండి. ఇప్పుడు మనం చేసే క్వాంటిటీ ఒక 5గురికి కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు మనం ఉడికించుకోవాలి. టమాటాలు చక్కగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఒకసారి బాగా కలబెట్టుకొని ఇందులోకి బొరుగుల్ని వేసుకుందామండి. ఈ విధంగా బొరుగులు మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి పుట్నాలు, ఎండుమిర్చి ఇవి 2 కూడా కలిపి మిక్సీ పట్టిన పౌడర్ అండి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. బొరుగుల ఉప్మాలో ఈ విధంగా పౌడర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. మీకు కావాలి అంటే ఇందులో కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బొరుగుల ఉప్మా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎంత తిన్నా కూడా చాలా లైట్గా ఉంటుంది. మార్నింగ్ టిఫిన్స్ కానీ, లేదంటే డిన్నర్ కానీ, లేదంటే 4 o'clock స్నాక్స్ కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చండి. మిర్చి బజ్జీతో దీన్ని కనుక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మేము ముందుంటానండి. అప్పటి వరకు కూడా బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us.